ప్రధానంగా మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కామన్ మ్యాన్‌కి ఈ బడ్జెట్‌కి సంబంధం ఏంటి అంటే, అసలు ఒక దేశం పరిస్థితి ఎట్లా ఉంది? ఈ మధ్య కాలంలో మనం ఒక 10, 15 దేశాలు చూసాం. శ్రీలంక గాని, జింబాబ్వే గాని ఇట్లా చాలా దేశాలు వాళ్ళ బారోయింగ్ పొజిషన్ వల్ల గాని, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల గాని మొత్తం కంట్రీ క్రిపుల్ డౌన్ అయిపోతుంది. కంట్రీ క్రిపుల్ డౌన్ అయిపోయి టోటల్ ఎకనామిక్ డిజాస్టర్ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమన్నా ఉన్నామా అని చూడడానికి బడ్జెట్ అనేది ఒక ముఖ చిత్రం. ఇట్ ఈస్ ఏ ఫేస్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ మనకు కూడా బారోయింగ్స్ ఏమీ తక్కువ లేవు. వి రియలైజ్ వీ హ్యావ్ 1,83,00,000 క్రోర్స్ ఆఫ్ డెట్. అండ్ దాన్ని సర్వీస్ చేయడానికే మనకి సంవత్సరానికి దాదాపు 10 లక్షల కోట్లు అవసరం అవుతుంది. ప్రతి సంవత్సరం మనం 10 లక్షల కోట్లు అడిషనల్ బారోయింగ్ తీసుకొస్తున్నాం. మళ్ళీ ఆ అమౌంట్ వాటికి కట్టడానికే సరిపోతుంది. సో మన బడ్జెట్ మనం ఏదైతే 48 లక్షల కోట్ల బడ్జెట్, 49 లక్షల కోట్ల బడ్జెట్ అని ప్రెజెంట్ చేసుకుంటున్నామో, ఇది టిపికల్ మెథడ్ ఆఫ్ ప్రెజెంటేషన్ కాదు. మనం టిపికల్గా ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ ప్రెజెంట్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఇన్కమ్ ముందు, ఎక్స్పెండిచర్ తర్వాత చెప్తాం. సో ఇన్కమ్ 100 రూపాయలు ఉంది, ఎక్స్పెండిచర్ 80 రూపాయలు ఉంది, 20 రూపాయలు లాభము, లేదంటే ఇన్కమ్ 100, ఎక్స్పెండిచర్ 110, 10 రూపాయలు నష్టం అని చెప్పుకుంటాం. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ వచ్చేసరికి ముందు ఎక్స్పెండిచర్ చెప్పి తర్వాత ఇన్కమ్ చెప్తారు. సో ఎక్స్పెండిచర్ బడ్జెట్లో 47.5 లక్షల కోట్లు కాబట్టి మన బడ్జెట్ 47.5 లక్షల కోట్లు అనుకుంటుంటాం. దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. ఇన్కమ్ ముందు చెప్పుకుంటే 36 లక్షల కోట్లే మన బడ్జెట్. 36 లక్షల కోట్ల బడ్జెట్, 47 లక్షల కోట్ల ఎక్స్పెండిచర్ మనకు. సో ఈ 11 లక్షల కోట్లు మనం బారోయింగ్ తెచ్చి దాన్ని సస్టైన్ చేస్తున్నాము. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద బడ్జెట్. సో కామన్ మ్యాన్ ఇందులో చూడాల్సింది టిపికల్గా మన దేశ పరిస్థితి బ్యాడ్గా ఉందంటే అంత బ్యాడ్గా ఏం లేదు. ఇన్ కంపేర్ టు ఫిజికల్ డెఫిసిట్, మన జీడిపితో కంపేర్ చేసినా, మన ఓవరాల్ పొజిషన్తో కంపేర్ చేసినా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ ఏ స్టేబుల్ పొజిషన్. Similarly, is the government going in the direction that typically a common man would want to ensure that we do not cripple? Yes, unlike most state governments, which are substantially spending more than 30-35% of their budget on freebies, Government of India is not doing that. Government of India total freebies కలిపితే కూడా 2.5 నుంచి 3 లక్షల కోట్లు దాటనివ్వట్ల. ఆ 2.5, 3 లక్షల కోట్లు కూడా మీరు నోటీస్ చేస్తే ప్రధానంగా ఫర్టిలైజరు, పెట్రోలియం ప్రోడక్ట్స్ అండ్ ఫుడ్ అండ్ రేషన్, దీని మీద మేజర్ అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీబీ స్పెండ్ చేస్తున్నారు, లేదంటే హెల్త్ కేర్ మీద స్పెండ్ చేస్తున్నారు. సో విచ్ ఆర్ బేసిక్ ఎసెన్షియల్స్ అని అనుకోవచ్చు.